మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. సీమైన్ వరల్డ్ ప్లాన్ గురించి నేను మరలా రెండోసారి ఈరోజే మార్నింగే వీడియో చేయడం జరిగింది. దానితో పాటుగా ఈరోజు నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను. $1000 డిపాజిట్ ప్రాసెస్ చూపించాను. అది కూడా నా మెయిన్ ఐడికి నా కింద మళ్ళీ మా ఇంట్లో వాళ్ళ పేరుతోటే $1000 చేసుకున్నాను. ఎందుకంటే కంపెనీ చాలా జెన్యూన్ కాబట్టి ఆ $1000 వ్యాలెట్ని ప్రతిరోజు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. బట్ నేనైతే ప్రతిరోజు విత్డ్రాల్ పెట్టలేదు. ఒక వారానికి ఒకసారి అలా పెట్టుకుందామని చెప్పి నేను వెయిట్ చేశాను. ఈరోజు వీక్ దాదాపు 8 days అయింది నేను విత్డ్రాల్ పెట్టి. ఈరోజు మరలా నేను మీ ముందు లైవ్ విత్డ్రాల్ పెట్టి చూపిస్తాను. $1000 పెట్టి నేను ఎవ్రీడే $10 విత్డ్రాల్ చేసుకోవచ్చు. బట్ ప్రతిరోజు చేయకుండా బల్క్గా ఒక అమౌంట్ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వీక్లీ తీసుకుంటున్నాను. అదే జెన్యూన్ కాదు అనుకుంటే మనం ప్రతిరోజు తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు పోతుందో తెలియదు అన్న భయంతో ప్రతిరోజు మనం విత్డ్రాల్ పెట్టుకోవాలి. బట్ ఇందులో నేను అలా చేయట్లా. అంటే అర్థం ఏంటి? ఇది కంపల్సరీ ఉంటుంది అని నేను నమ్మాను కాబట్టి, నాకు దీని జెన్యూనిటీ తెలుసు కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకొని వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. జాయిన్ అవ్వండి, యాక్టివేషన్ చేసుకోండి. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని యాక్టివ్ చేసుకోకుండా ఉండేటువంటి వాళ్ళు, అలా చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు టైం వేస్ట్ చేయకండి. ఎక్కడైనా ఇప్పుడైనా సరే ఇమీడియట్గా యాక్టివేషన్ స్టార్ట్ చేసుకోండి, ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోండి. కంపెనీ జెన్యూన్ కాకపోతే, కంపెనీ మీద ఏదైనా నాకు భయం ఉన్నట్లయితే ప్రతిరోజు విత్డ్రాల్ పెడతాను. బట్ ఇక్కడ ప్రతిరోజు విత్డ్రాల్ పెట్టకుండా నేను వెయిట్ చేస్తూ విత్డ్రాల్ పెట్టుకుంటున్నాను అంటే దీని యొక్క జెన్యూనిటీ, కంపెనీ అంత నిజాయితీగా ఉంది అనేది నాకు తెలుసు. అది మీరు తెలుసుకోండి. ఇక ఆలస్యం చేయను, టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు నాకు వచ్చినటువంటి ఎర్నింగ్స్ ఎంత, నేను పెట్టినటువంటి విత్డ్రాల్స్ ఎన్ని, ఈరోజు మరలా నేను మీకు విత్డ్రాల్ పెట్టి లైవ్లో చూపించబోతున్నాను. ఈ వీడియో మీరు చూస్తే నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సరే, వెబ్సైట్ ఓపెన్ చేసే ఉంచాం. ఒక్కసారి లాగిన్ చేస్తాను. లాగిన్ చేసి నా ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను. $1000 డిపాజిట్ చూసుకోవచ్చు. ఇక్కడ బోనస్ వ్యాలెట్లో $80 ఉంది. అంటే ఇంకా విత్డ్రాల్ కోసం $80 ఉంది. టోటల్ ఆర్ఓఐ ఇన్కమ్ ఇప్పుడు ఎంత? $170 వచ్చింది. అంటే $90 విత్డ్రా పెట్టుకున్నాను. $80 ఇప్పుడు ఇంకా ఇందులో ఉంచాను. నేను అదే $80 ఈరోజు నేను విత్డ్రాల్ పెట్టి చూపిస్తాను. ఇక్కడ మీకు ఆర్ఓఐ ఇన్కమ్ వచ్చేసరికి $170 ఉంది. ఇక్కడ నేను ఇప్పుడు నా ఇన్కమ్స్ ఒకసారి చూపిస్తా. ఇన్కమ్స్లోకి వెళ్ళి ఆర్ఓఐ ఇన్కమ్ ప్రతిరోజు కూడా తారీఖు జాయిన్ అయ్యానండి. 11 January జాయిన్ అయ్యాను నేను. 11 January నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు నాకు ఆర్ఓఐ ఇన్కమ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈరోజు $10 కూడా నాకు రిసీవ్ అయింది. ఎందుకంటే 1% అంటే నేను $1000 డిపాజిట్ కాబట్టి. ఒకసారి నా డిపాజిట్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మై ప్యాకేజ్ $1000 అనమాట. ఇప్పుడు నేను దీనికి సంబంధించి విత్డ్రాల్ పెట్టి చూపిస్తాను మీకు. విత్డ్రాల్ హిస్టరీ కూడా ఒకసారి చూద్దాం. పాత విత్డ్రాల్స్ నేను ఎంతెంత పెట్టాను అనేది కూడా హిస్టరీ విత్డ్రాల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక్కసారి $45 పెట్టాను. అంటే $50 విత్డ్రాల్ పెట్టాను. 10% పోను, $45 వచ్చింది. ఇక్కడ $20 పెట్టాను. ఇక్కడ $20 అంటే $70, $90 విత్డ్రాల్ పెట్టాను. ఇప్పుడు $80 ఉందన్నమాట. నేను దీన్ని $80ని విత్డ్రాల్ పెట్టి చూపిస్తా. వ్యాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి విత్డ్రా పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత $80 బోనస్ వ్యాలెట్లో ఉన్నాయి. నేను ఆల్రెడీ ట్రోన్ అడ్రస్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ 80 అని చెప్పి చూపిస్తాను. చూసుకోవచ్చు. ఎంటర్ అమౌంట్ అని ఉంటుంది ఇక్కడ $80 సబ్మిట్ చేసినాను. విత్డ్రా పైన క్లిక్ చేశాను. విత్డ్రా సక్సెస్ఫుల్ అని వచ్చింది. విత్డ్రా సక్సెస్ఫుల్. ఒకసారి హిస్టరీలోకి వెళ్దాం. పెండింగ్ ఉంటుంది. బట్ మనకి పెట్టుకున్న దగ్గర నుంచి 1 hour నుంచి 24 hours లోపు ఎప్పుడైనా సరే విత్డ్రాల్ రావచ్చు అనమాట. $72 నాకు విత్డ్రాల్ రావాల్సి ఉంది. ఆ విత్డ్రాల్ వచ్చిన వెంటనే నేను మీకు ప్రూఫ్తో సహా చూపించడం జరుగుతుంది. జియో టస్లో యాడ్ అయిందా లేదా అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి మనం పేమెంట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఒకసారి బ్రౌజర్లో వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దామండి. వెబ్సైట్ ఓపెన్ చేసి నేను మీకు పేమెంట్ వచ్చిందా రాలేదా అనేది హిస్టరీ నేను మీకు చూపిస్తాను.
చూద్దాం ఒకసారి నేను పెట్టినటువంటి $72 వచ్చినాయా రాలేదా అనేది విత్డ్రాల్. అంటే కటింగ్ పోను $72 నాకు జియోటస్లో యాడ్ అవ్వాలి. చూసుకోవచ్చు $72 ఇక్కడ పెయిడ్ పెండింగ్ కాస్త స్టేటస్ పెయిడ్ అయింది. ఒకసారి జియోటస్ కూడా నేను ఓపెన్ చేస్తున్నాను, రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేసి చూపిస్తాను. దానికి సంబంధించినటువంటి ట్రోన్స్ 617 ట్రోన్స్ నాకు వ్యాలెట్లో యాడ్ అవ్వటం జరిగింది. చూశారు కదా, ఈ రకంగా చాలా స్పీడ్గా కూడా వస్తుంది. ఒకవేళ ఈ ట్రోన్స్ మీరు సెల్ చేయాలనుకున్నారనుకోండి, అది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ ఇలా మీకు యాడ్ అయినటువంటి ట్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాంక్ అకౌంట్కి పంపించుకోవాలంటే చాలా ఈజీ అండి. జియోటస్లో TRX అని చెప్పి టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఇక్కడ సెల్ మొత్తం నా దగ్గర ఎన్నైతే ట్రోన్స్ ఉన్నాయో అవి మొత్తం సెల్ చేసేస్తున్నాను. $6,200 నాకు యాడ్ అవ్వటం జరుగుతుంది. ఇక్కడ INR వ్యాలెట్లో. దీన్ని మనం బ్యాంకుకి విత్డ్రా కొట్టుకోవచ్చు అండి, చాలా ఈజీ. విత్డ్రా పైన క్లిక్ చేసుకున్నట్లయితే విత్డ్రా పైన క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ ఏదైతే మనం యాడ్ చేసుకున్నామో దానికి ఒకసారి అమౌంట్ $6,181 బ్యాంకుకి నెక్స్ట్ పైన క్లిక్ చేసినాను. ఓటీపీ వస్తుంది మెయిల్కి, అది కూడా నేను మీకు చూపిస్తాను. మెయిల్లో ఒక ఓటీపీ ఉంటుంది. ఓటీపీ ద్వారా మనం దీన్ని విత్డ్రాల్ అయితే కొట్టుకోవచ్చు. మెయిల్కి వచ్చినటువంటి ఓటీపీ అందులో జియోటస్లో ఎంటర్ చేయాలండి. 256029 విత్డ్రా పైన క్లిక్ చేసినాను. ఇక్కడ విత్డ్రా కూడా బ్యాంకుకి యాడ్ అవ్వడం జరిగింది. ఒకసారి వెయిట్ చేయండి, నేను బ్యాంకుకి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ కూడా నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను. ఇక్కడ చూసుకోవచ్చండి, సీమైన్ వరల్డ్ టుడే విత్డ్రాల్ మీరు చూసినట్లయితే ఇదిగోండి, ఈక్విటాస్ అనేది ఎక్స్చేంజ్ వాళ్ళది, జియోటస్ వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి ఈక్విటాస్ బ్యాంక్ నుంచి నాకు $6,101 యాడ్ అవ్వటం జరిగింది. చూసుకోవచ్చు $6,101 INR డిపాజిట్స్లోకి వెళ్ళి నేను మీకు చూపిస్తాను. INR డిపాజిట్ అండ్ హిస్టరీ ఉంటుంది, విత్డ్రా డీటెయిల్స్ హిస్టరీ చూసుకోవచ్చు. $6,161 సక్సెస్ అయింది. ఈ రకంగా మనకి ఎక్స్చేంజ్కి వచ్చినటువంటి అమౌంట్ కూడా చాలా ఈజీగా మనం బ్యాంక్ అకౌంట్కి కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు జియోటస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి తెలియకపోతే జియోటస్కి ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనేది మన యొక్క యూట్యూబ్లో ఉంటుంది. కంపల్సరీ చెక్ చేసుకోండి, చాలా వీడియోస్ దొరుకుతాయి యూట్యూబ్లో. కాబట్టి జియోటస్ క్రియేట్ చేసుకోండి. దాని నుంచి డిపాజిట్ అండ్ విత్డ్రాల్ ప్రాసెస్ చాలా ఈజీ. విత్డ్రాల్ చేసినటువంటి వాటిని మనం బ్యాంక్ అకౌంట్కి మార్చుకోవటం కూడా చాలా ఈజీ అనమాట. అర్థమైంది కదా. సీమైన్ వరల్డ్ మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఎర్నింగ్ స్టార్ట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరూ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.